విడుదల రజనీ గారు నాన్ లోకలు. రెండోది వచ్చేసి ఇప్పుడు ఒక ఊరు రాజు ఇంకో ఊరికి ఏమవుతాడు? ఏమీ కాదు, భటుడే అవుతాడు. ఇప్పుడు అక్కడ ఎలాంటి అభివృద్ధి లేకుండా తన మంత్రిగా కూడా 2 సంవత్సరాలు చేసి అక్కడ అనేక భూ కబ్జాలు, అనేక అవినీతి, అనేక వ్యాపారస్తులుగా డబ్బులు తీసుకున్న వ్యక్తి అక్కడ సీట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాలంటే విడుదల రజనీ మీద కచ్చగట్టిచ్చాడు. 2019లో వైసీపీ ఊపొస్తేనే ఇక్కడ వైసీపీ గెలవలేదు, ఇక్కడ టీడీపీ గెలిచింది. 2024లో పొత్తులో భాగంగా ఇక్కడ టీడీపీ ఆడతా పడతా గెలిచింది. విడుదల రజనీ ఎలా గెలిచింది? కావాలని చెప్పి ఆమె మీద ఏదో కక్ష కట్టి సజ్జల రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. అంతే, ఇక్కడైతే గెలిచే పరిస్థితి కాదు ఇక్కడ. మరి గల్లా మాధవ్ గారు ఎంత మెజార్టీ రావచ్చు? గల్లా మాధవ్ గారు మేము గతంలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఇక్కడ వచ్చేసి గతంలో వైసీపీకి 64,000 పెడితే టీడీపీ జనసేనకి 103,000 ఓటింగ్ పడింది. ఇక్కడ ఈసారి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా గల్లా మాధవ్ గారికి 120,000 ఓట్లు పోలవుతున్నాయి. దాదాపు 35,000 నుంచి 40,000 మెజార్టీతో బయటపడుతున్నారు.